రికార్డింగ్ ఆన్ అయింది. సో, నిన్న మనము కొన్ని గూగుల్ షీట్స్ కనెక్టివిటీ చేసాము. అది వర్క్ అవ్వలేదు. అది అది ఇవాళ ట్రై చేద్దాము. ప్లస్ రీప్లేస్ వాల్యూస్ కొన్నిటికి నిన్న ఒకదానికి వర్క్ అవ్వలేదు. అది కూడా చెక్ చేద్దాం. అది కూడా చూద్దాము. ఫస్ట్ రీప్లేస్ వాల్యూస్ చూద్దాము. సో, ఇది ఆల్రెడీ నిన్న కనెక్ట్ చేసింది ఇక్కడ ఆల్రెడీ ఉంది. రైట్ సైడ్‌లో డేటా అనే ఈ బాక్స్ ఇక్కడ దీనిలో ఇక్కడుంది. ఇందులో చూసారంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎడిట్ చేయాలంటే ఒకటి ఇప్పుడు మనం రిపోర్ట్ వ్యూలో ఉన్నాం. రిపోర్ట్ వ్యూలో ఉన్నప్పుడు ఈ ఫిల్టర్స్, విజువలైజేషన్, డేటా అనేది కనపడుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు. ఇక్కడ రిపోర్ట్ వ్యూలో ఉన్నాం. ఇది మాత్రం కొంచెం హైలైటెడ్‌గా ఉంది. మిగతావన్నీ కొంచెం గ్రేడ్ అవుట్‌గా ఉంది. ఇది టేబుల్ వ్యూ. సో, మనము ఇప్పుడు పవర్ క్వెరీలో వెళ్లి ఎడిట్ చేయాల్సుంటుంది. ఒకటి ఇందులో ఉండేటప్పుడు ఈ టేబుల్ పక్కన 3 డాట్స్ ఇదొచ్చి కాలమ్ నేమ్స్. కాలమ్ నేమ్స్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకేం ఆప్షన్స్ రాదు. క్వెరీ అనే ఎడిట్ క్వెరీ అనే ఆప్షన్ కనపడదు. కానీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ పక్కన 3 డాట్స్ ఉంది. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే మనకి ఎడిట్ క్వెరీ అనే ఆప్షన్ వస్తుంది. ఒకటి ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. లేదనుకుంటే టేబుల్ వ్యూలో కూడా వెళ్లి అక్కడ కూడా మనకు టేబుల్ నేమ్స్ కనపడుతుంది. అక్కడ కూడా మనకు డేటా అనేది కనిపిస్తుంది. సో, అందులో కూడా వెళ్లి 3 డాట్స్ క్లిక్ చేయొచ్చు. కొన్ని సార్లు మనకిది కనబడకపోవచ్చు. అది ఇట్లా కొలాప్స్ అయ్యి ఉంటుంది. జస్ట్ మనం ఇది క్లిక్ చేసి ఎక్స్‌పాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇది కనపడకపోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూలో ఒకవేళ ఒక్క నిమిషం. ఓకే. అది చూద్దాం. సో, ఇప్పుడు టేబుల్ వ్యూలో వెళ్లి గోల్డ్ ప్రైస్ ఇక్కడ వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి నేను ఎడిట్ క్వెరీ ఇస్తున్నాను. ఇలా చేసినప్పుడు మనకు పైన ఇది పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయిందన్నమాట. ఇది యాక్చువల్లీ పవర్ క్వెరీ. ఇందులో నిన్న మనం ట్రై చేసిందేంటంటే, ఇందులో లాస్ట్‌లో ఈ 2024 చూపిస్తుంది. దాని పక్కన టిల్ టుడే అని చూపిస్తుంది. అంటే ఒక టెక్స్ట్‌గా అయిపోతుంది. సో, మనం ఇది ఇది తీయాలని ట్రై చేసాము. నిన్న మనం ఏం చేసామంటే, ఫస్ట్ 2024 తర్వాత స్పేస్ ఉంది కాబట్టి, మనం ఫస్ట్